నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జగన్ అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు. తీవ్రంగా ధ్వజమెత్తిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మనందరి లక్ష్యం రాష్ట్రంలో వై నాట్ 175. రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత. కులమతాలకు అతీతంగా సేవలే వాసవి క్లబ్ లక్ష్యం. రాజమహేంద్రవరంలో ఇంటర్నేషనల్ సెక్రటరీ నాగభూషణ. ఘనంగా మాతృశ్రీ పాసరమ్మ తల్లి జాతర మహోత్సవాలు. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ప్రజాస్వామ్య పరిరక్షణకే టీడీపీ జనసేన కలయిక. 32-33వ డివిజన్ల టీడీపీ జనసేన సమావేశంలో ఆదిరెడ్డి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మరలా అధికారం చేపడితే రాష్ట్రంలో దళిత జాతి అంతరించిపోవటం ఖాయమని, నిత్యం దళితులనే లక్ష్యంగా చేసుకుని పాలన సాగిస్తున్న దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. స్థానిక గాంధీపురంలోని గోరంట్ల నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతుందని, ప్రభుత్వం చేస్తున్న అరాచక క్రమాలను ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు బనాయించి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడని, ముఖ్యమంత్రి పదవి కోసం ఒక అమాయక దళిత యువకుడు జనుపల్లి శ్రీనుని అడ్డుపెట్టుకుని కోడి కత్తితో దాడి చేయించుకుని దానిని తన అధికారం కోసం వాడుకున్న దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. దళిత గిరిజన వాడల్లో ఎక్కడా కూడా కనీసం రోజు సౌకర్యానికి కూడా నోచుకోలేదని, వారి సంక్షేమం, అభివృద్ధి అటు ఉంచితే వైసీపీ ప్రభుత్వంలో తీవ్రమైన దాడులు ఎదుర్కొన్నది దళితులు, గిరిజనులేనని అన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే 3 నెలల్లో బెయిల్ మంజూరైందని, శ్రీను దళితుడు కావడం వల్లనే సంవత్సరాలు తరబడి వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. బయటకు వస్తే నిజాలు బయటపడతాయన్న భయంతోనే శ్రీనుపై వేధింపులకు పాల్పడుతున్నారని, ప్రస్తుతం 8 మంది వైసీపీ దళిత అభ్యర్థులను స్థానచలనం చేస్తూ దళితులను నాయకత్వం నుంచి కూడా దూరం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి జల్ది కృపారావు, టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఎర్రమోతు ధర్మరాజు, ఎస్సీసీఎల్ సీనియర్ నాయకులు తలారి మూర్తి, రాయుడు సునీల్, అనంతారపు గోపి తదితరులు పాల్గొన్నారు. ఆ హత్యా నేరాన్ని చంద్రబాబు మీద, బీటెక్ రవి మీద, ఆదినారాయణ రెడ్డి మీద నెట్టడానికి ప్రయత్నం చేసి చివరికి నీ బాబాయ్ కూతుర్నే దోషిగా నెట్టే పరిస్థితికి వచ్చావంటే నీ మానసిక స్థితిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఎంపీని కాపాడటం కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నాలు ఢిల్లీ చుట్టూ ప్రదర్శన చేయడానికి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకు సుప్రీంకోర్టు ఆర్డర్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేస్తుంటే నువ్వు సహకరించట్లేదు? మీ బాబాయ్ హత్య కేసులో నీ ప్రమేయం, నీ కుటుంబ సభ్యుల ప్రమేయం ఏంటి? లేకపోతే ఎందుకు దోషుల్ని శిక్షించకుండా అడ్డుపడతా ఉన్నావు? న్యాయం జరగమని కోరటం సహజం. ఒక పదవిలో ఉన్న వ్యక్తి తన మీద దాడి జరిగిందని, కేంద్ర ప్రభుత్వ సంస్థ దర్యాప్తు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదని కోరిన వ్యక్తి ఈ రోజు కూడా 5 సంవత్సరాలుగా కోర్టుకి హాజరు కావట్లేదు. కారణాలు ఏంటి? 25/10/2018లో విశాఖ ఎయిర్పోర్ట్లో శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక చిన్న ఘాటు పెట్టాడు. దాన్ని పెద్ద హంగామా చేశాడు ఈయన. ఎన్ఐఏ తేల్చింది ఆయన కేవలం సానుభూతి కోసం, తన నాయకుడి కోసం కోడికత్తి డ్రామా ఆడారని చెప్పారు. వాయిదాల మీద వాయిదాలు వేస్తా ఉన్నాం. భారతదేశంలో ఏ అవినీతిపడైన ముఖ్యమంత్రి, అత్యంత అవినీతిపడైన ముఖ్యమంత్రిగా ముద్రపడ్డా నువ్వు నీ కేసును ఎందుకు డిస్పోజ్ చేయలేకపోతున్నావు? ఎందుకు చేయించుకోలేకపోతున్నావు? అంటే నేరాలు రుజువవుతున్నాయి కనుక నీ భూదాహం, డబ్బు దాహం, దోపిడీ విధానాల మీద సమగ్ర విచారణ జరిగింది కనుక శిక్ష తప్పదని తప్పించుకోవడం కోసం ఇవాళ వాయిదాల వేదాలు. సుప్రీంకోర్టు ముట్టుకాయలు వేసిన అర్థం కావడం లేదు. ఇవాళ ఏంటంటే కోడికత్తి సీను కనీసం బెయిల్ 5 సంవత్సరాలు బెయిల్ రాదా? ఎవరైతే తన డ్రైవర్ని మర్డర్ చేసి వ్యాన్లో తీసుకొచ్చి ఇంటి ముందు పడేసేస్తే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవిస్తావా? దళిత యువకులను శిరోమండనం చేస్తే వాళ్ళ మీదే కేసులు వేస్తావా? మాస్కులు అడిగిన డాక్టర్ని హింసిస్తావా?
దళితుల మీద దాడులు ఇంత ఏనాడు లేనంత దాడులు పెరిగిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో రెండవసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. తన సొంత నియోజకవర్గం గోపాలపురం నుంచి ఈసారి పోటీకి దిగుతున్నారని వెల్లడించారు. దీనిలో భాగంగానే కొవ్వూరు నుంచి తనను గోపాలపురం నియోజకవర్గానికి, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావును కొవ్వూరు నియోజకవర్గానికి మార్పులు చేస్తూ ఇన్ఛార్జీలుగా నియమించారన్నారు. కొవ్వూరు క్యాంపు కార్యాలయంలో జరిగిన ద్వారకా తిరుమల మండలం ఎంపీపీ వెంకన్నబాబు ఆధ్వర్యంలో 30 కాళ్లతో వచ్చిన నాయకులు మర్యాదపూర్వకంగానే కలిశారు. ఇదే సందర్భంలో కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన నాయకులు బాధాతప్త హృదయంతో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా హోంమంత్రి పదవిలో పుట్టినిల్లు గోపాలపురం నియోజకవర్గానికి పంపిస్తున్నామని, రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి హోంమంత్రి పదవికి మించిన స్థాయిలో ఆశీర్వదించాలని కొవ్వూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కోరారు. రాజకీయాలు, పదవులు శాశ్వతం కాదని, చేసిన మంచి పనులు మాత్రమే శాశ్వతమన్నారు. కష్టకాలంలో వెన్నంటి ఉన్న నాయకులు, కార్యకర్తలు అందించిన తోడ్పాటు, సేవలు ఎన్నటికీ మర్చిపోలేమన్నారు. అందరి ఆదిరాభిమానాలు ఎప్పటికీ తమపై అలాగే ఉండాలని కోరుతూ కృతజ్ఞతలు తెలిపారు. జగనన్న తీసుకున్న నిర్ణయంతో అందరూ ఏకీభవించి, అందరూ సమిష్టిగా కృషి చేసి గోపాలపురం నుంచి తనను, కొవ్వూరు నియోజకవర్గం నుంచి తలారి వెంకట్రావు గెలిపించాలని తానేటి వనిత కోరారు. తలారి వెంకట్రావు గారు గోపాలపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుచున్నారు. 2019లో ఆయన ఇక్కడికి వస్తున్నారు కనుక మీరందరూ కూడా ఆయన్ని స్వాగతించి, మీరు ఎలా నన్ను ఇక్కడ చక్కగా చూసుకుని నాకు ఎలా సపోర్ట్గా నిలబడ్డారో అలానే ఆయనకు కూడా సపోర్ట్గా నిలబడి పార్టీని గెలిపించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున సీఎం గారు చెప్తున్నారు ఒక మాట, మనము ప్రతి నియోజకవర్గంలో కూడా అన్ని సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందించేలా, అంటే పార్టీలకు అతీతంగా మనం సర్వీసెస్ అందించున్నాం కనుక 175కి మనం 175 గెలవాలన్న ఒక దృఢ సంకల్పంతో మనం వర్క్ చేస్తున్నాం. ఎక్కడో వేరే దూర ప్రాంతానికి వెళ్ళట్లేదు కదా, పక్క నియోజకవర్గంలోనే ఉంటున్నాను కనుక మీరు ఎప్పుడైనా ఏదైనా ఏ సందర్భంలో అయినా ఏదైనా అవసరం ఉన్నా ఖచ్చితంగా మీరు ధైర్యంగా నాకు కాల్ చేయొచ్చు. ఏదైనా అత్యవసరమైన పరిస్థితులు ఉంటే వచ్చి కలవచ్చని మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరి అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. స్థానిక గౌతమ ఘాట్ బొమ్మన రామచంద్రరావు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ హాలులో ఆదివారం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. 60 మంది దంపతులను ఎంపిక చేసి షష్ఠి పూర్తి తరహాలో పాదపూజ నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది. ఆర్యవైశ్యులు ఇందులో సభ్యులుగా ఉన్నప్పటికీ వాసవి మాత ఆశీస్సులతో అందరికీ సేవలు అందిస్తున్నామని V215A డిస్ట్రిక్ట్ కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగభూషణ అన్నారు. బీ పాజిటివ్, బీ క్రియేటివ్ నినాదంతో ముందుకు వెళుతున్న తమ సంస్థ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు పేరిట డిస్ట్రిక్ట్ పరిధిలో 60 క్లబ్ల నుంచి 60 ఏళ్లు దాటిన ఒక్కొక్క జంటను ఎంపిక చేసి మొత్తం 60 జంటలకు పాదపూజ మహోత్సవం నిర్వహించారు. షష్ఠి పూర్తి మహోత్సవం మాదిరిగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం శుభ పరిణామమని డిస్ట్రిక్ట్ గవర్నర్ కాళ్ళకూరి KVPRS ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ 1961లో నెలకొల్పిన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించిందన్నారు. కేబినెట్ సెక్రటరీ జి సురేష్, ట్రెజరర్ కేశవరావు, నాగప్రశాంత్, వైస్ గవర్నర్ ఎండూరి రాఘవకుమారి, ఈవెంట్ చైర్మన్ నిడమానూరు శ్రీనివాస ఫణి రాజేష్, కో చైర్మన్ గ్రంథి సుజాత, రీజియన్ చైర్మన్లు చెక్కా సురేష్ కుమార్, సిహెచ్ విఎన్పి చంద్రగుప్త, రాజా నాగరత్న కుమార్, చుండూరు సుధీర్, బోడా వీర్రాజు, వెత్సా సురేఖ తదితరులు పాల్గొన్నారు. జిల్లా V215లో మన గవర్నర్ గారు వాసవియన్ గోల్డెన్ స్టార్ కలకూరి KVPRS ప్రవీణ్ కుమార్ గారు కారణాంతరం వల్ల ఈరోజు ప్రెజెంట్ చేయలేకపోయారు. వారి స్థలంలో జిల్లా V215 వైస్ గవర్నర్ అయిన ఎండూరి రాఘవ కుమారి గారు ఈరోజు ప్రెజెంట్ చేస్తున్నారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ 1961 సంవత్సరంలో కల్వకుంట్ల చంద్రసేన గుప్తా గారు అప్పుడున్న పరిస్థితులను బట్టి సేవా సంస్థ అన్నది
ఒక ఆరి వయసుల నుంచి ఏదైనా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అన్నది ప్రారంభించడం జరిగిందండి. అప్పటి నుంచి ఈ సంస్థ ద్వారాగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ 2024 సంవత్సరంలో డిస్ట్రిక్ట్ V215A నుంచి నాకు గవర్నర్గా పదవి బాధ్యతను ఇవ్వడం జరిగిందండి. కాకపోతే ఎవరికైనా సరే పదవీ కాలం సంవత్సరమే ఉంటుంది. ఈ సంవత్సరంలో మనం అనేక మంచి సేవా కార్యక్రమాలు చేసి డిస్ట్రిక్ట్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని చెప్పి ఒక వినూతన కార్యక్రమాన్ని ప్రతి క్లబ్ నుంచి, అంటే మా క్లబ్లో మా జిల్లాలో 60 క్లబ్లు ఉన్నాయి సార్. 60 క్లబ్ల నుంచి కూడా ప్రతి క్లబ్ నుంచి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు అనుమతితో ఒక జంటని 60 సంవత్సరాల వయసు ఉన్న వారిని ఇక్కడికి పంపించమని వారందరికీ కూడా పాదపూజ చేసి దానికి అంటే ఏదైతే షష్ఠిపూర్తి మహోత్సవం ఉంటుందో అదే రకంగా పాదపూజ మహోత్సవంలో ఆ కార్యక్రమాలన్నీ కలిపి ఈవేళ ఇక్కడ చేయడం జరుగుతుందండి. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామదేవత పాసాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ అమ్మవారి కరుణ, కృపా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని ప్రార్థించారు. అనంతరం కాపవరం గ్రామంలో పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు రథాన్ని ఎమ్మెల్యే రాజా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పాసాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ప్రతి ఏడాది ఆలయ కమిటీ సభ్యులు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు. హిందూ సంప్రదాయంలో గ్రామదేవతల మహోత్సవాలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటాయని, భక్తుల కోరికలను తీర్చే పాసాలమ్మ అమ్మవారిని దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ జాతర మహోత్సవం కార్యక్రమానికి కోరుకొండ చుట్టుపక్కల గ్రామాల నుండి ఆడపడుచులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారన్నారు. పాసాలమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను గ్రామ పెద్దలు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని, ఇప్పటికే ఆలయం వెనుక కళ్యాణ మండపం నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు గ్రాంటు ఇవ్వడం జరిగిందని, ఆలయ అభివృద్ధి కోసం కొంత స్థలాన్ని కూడా కేటాయించామన్నారు. ఈ జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా జరిపిస్తున్న ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. ఆ అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరి ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణకే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక లక్ష్మీవారపుపేటలో ఆదివారం 32, 33వ డివిజన్ల టీడీపీ, జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. 33వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు సాల్మన్ రాజు, నగర టీడీపీ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ ద్వారా పార్వతీ సుందరిలో ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ 2 పార్టీల పొత్తుపై అధిష్టానం స్థాయిలో నిర్ణయం తీసుకున్నాయని, అయితే క్షేత్రస్థాయిలో 2 పార్టీల మధ్య సమన్వయానికి ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. టీడీపీ, జనసేన పార్టీల మైత్రి మరింత బలంగా ఉండాలన్న ఆలోచనతో 32, 33 డివిజన్లకు చెందిన నాయకులు ఈ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు ప్రజల్లోకి ఎలా వెళ్లాలి, ఉమ్మడి మేనిఫెస్టోను ఎలా తీసుకువెళ్లాలన్న అంశాలను చర్చించుకుని ముందుకు వెళ్లటం జరుగుతుందన్నారు. సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉమా మార్కండేయేశ్వర స్వామి ఆలయానికి చెందిన ఉత్సవ రథాన్ని ఎంపీ భరతరాం తమ వ్యక్తిగత కార్యక్రమాలకు వినియోగించుకోవడం సరికాదని విమర్శించారు. అధికారులపై బెదిరింపులకు పాల్పడటం దారుణమన్నారు. అధికారులను ప్రశ్నిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. నాయకులు సరస్వతి, పండు, జనసేన పార్టీ నాయకులు నాగేశ్వరరావు, 2 డివిజన్లకు చెందిన టీడీపీ, జనసేన శ్రేణులు పాల్గొన్నారు. 33వ వార్డులో తెలుగుదేశం, జనసేన కలిపి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్ర శ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలుగుదేశం, జనసేన కలిపి ఉమ్మడిగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉన్నారు. నాయకత్వం అగ్రస్థానంలో ఉన్న వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, కానీ క్షేత్రస్థాయిలోని ఇంకా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. అవన్నీ కూడా సరిచేసుకుంటూ మరింత బలంగా తెలుగుదేశం, జనసేన మైత్రి ఉండాలని ఒక ఆలోచనతోటి మా నాయకులు 33వ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు ఆలోచించడం అన్నది చాలా శుభ పరిణామం. జనసేన ఇన్ఛార్జ్ గారు కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల లేకపోయి ఉన్నారు. మరి నేను రావడం జరిగింది.
చాలా సంతోషంగా ఉంది. ఇరువురు కూడా కూర్చొని రేపు ప్రజాక్షేత్రంలోకి ఎలా వెళ్ళాలి, తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోని ఎలా తీసుకెళ్ళాలి, ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలతో వెళ్తా ఉందో వాటిని ఎలా ఎండగట్టాలన్న ఒక ఆలోచనతో వీళ్ళు అడుగులు వేయడం అన్నది, ముందుకు వేయడం అన్నది చెప్పాలంటే ఈరోజు 33వ వార్డు అన్నది అందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలబడ్డదనడంలో ఏమాత్రం సందేహం లేదు. తప్పకుండా దీన్నే మిగతా వార్డులో కూడా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా కూడా మేము ఆలోచించే ఆలోచనలు కూడా వచ్చే విధంగా వీళ్ళందరూ కూడా చేశారు. తప్పకుండా మిగతా వార్డులో కూడా అదే ఆలోచనతోటి తెలుగుదేశం జనసేన కలిసి ఇలాంటి ఆత్మీయ సమావేశాలు ఏర్పరచుకునే విధంగా కూడా కార్యాచరణ తీసుకుంటాం. అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని 40 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా అంగన్వాడీల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కార్మిక సంఘాల రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు నగరంలో భారీ ర్యాలీ అనంతరం శ్యామల సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు, ఐఎన్టియుసి, టీఎన్టీయూసీ, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో కోటిపల్లి బస్టాండ్ నుండి శ్యామల సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ రాస్తారోకో చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం సుందర్బాబు, బి రాజులోవా, ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కె రాంబాబు, ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి కె జోజీ, టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తీడా ఆదిబాబు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, నగర కార్యదర్శి బి పవన్, సిపిఐ నగర కార్యదర్శి కొండలరావు, కాంగ్రెస్ నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసం ఊరూరా తిరిగి ఎవరు అడక్కపోయినా హామీలు ఇచ్చి గద్దెనెక్కాక పరదాల చాటున దాక్కుని ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. లక్షల రూపాయలు భారాలు మోపి అంగన్వాడీలకు వేతనాలు పెంచకుండా 42 రోజులుగా సమ్మె చేస్తుంటే బెదిరింపులకు పాల్పడిన సిగ్గుచేటని విమర్శించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్ రాజా, నాయకులు బిల్డర్ బాబీ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం 40 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది. ఈవేళ లక్ష పైబడి ఈవేళ అంగన్వాడీలు వాళ్ళ సమస్యలు పరిష్కరించమని వాళ్ళు కనీస వేతనాలు అడుగుతున్నారు, గ్రాడ్యుటీ అడుగుతున్నారు. ఈవేళ సెంటర్లకు ఇచ్చేటువంటి ఏదైతే ఆహారం ఉందో లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారం అడుగుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈవేళ లక్షల సంఖ్యలో ఉన్నటువంటి లబ్ధిదారుల్ని, అట్లాగే లక్షల సంఖ్యలో ఉన్న అంగన్వాడీల్ని ఈరోజు వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈవేళ ఏమీ పట్టనట్లుగా వ్యవహారం చేస్తూ ఉంది. ఈరోజు అంగన్వాడీలు ఎస్మా ప్రయోగించి సమ్మె నోటీసులు ఇచ్చి వాళ్ళు బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తుంది తప్పితే ఈరోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సమస్యల పరిష్కారానికి పూనుకోలేదు. 40 రోజులు గడుస్తుంది. రాష్ట్ర చరిత్రలో ఇవాళ 40 రోజులుగా సమ్మె చేసినటువంటి చరిత్ర ఈరోజు అంగన్వాడీలకు ఉంది. ప్రభుత్వం ఈరోజు మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వం భయపడుతూనే అంగన్వాడీలు భయపెట్టాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. మీరు ఎంత భయపెట్టినా ఈరోజు అంగన్వాడీలు భయపడేది లేదు. కాబట్టి వీళ్ళ వాళ్ళ వెంట రాష్ట్ర ప్రజలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు అంగన్వాడీల పక్షాన్ని నిలబడ్డాయి. కాబట్టి ప్రభుత్వానికి వాళ్ళ సమస్యలు పరిష్కరించడం తప్పితే ఈరోజు ప్రభుత్వానికి గత్యంతరం లేదని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. గత 40 రోజుల దగ్గర నుంచి అంగన్వాడీస్ అలాగే హెల్పర్స్ సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు జీతం కోసం పెంపుదల ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు జరపమని కోరిక మీదకే వాళ్ళు తప్పతపాలుగా విన్నవించుకున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం మీదట వాళ్ళు సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. సుమారు 40 రోజులు పైబడే వాళ్ళు ఆడవాళ్ళు నిత్యం 24 గంటలు పండుగ పాపం లేకుండా రోడ్లెక్కి నిరసన కార్యక్రమాలు తెలియపరుస్తున్న కనీసం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాధలు పట్టించుకోకుండా ఇంకా ఇబ్బందులు గురి చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చే చౌదరి మళ్లీ అతిథిగా మెజార్టీతో గెలిచి మంత్రి పదవి చేపట్టాలని సత్య చారిటబుల్ ట్రస్ట్ అధినేత టీడీపీ కార్యకర్త తమ్మ రవి కరపత్రం రూపొందించారు. స్థానిక గాంధీపురంలో ఉన్న నివాసంలో రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చే చౌదరి ఆదివారం ఈ కరపత్రాన్ని ఆవిష్కరించి టీడీపీ కార్యకర్త రవిని అభినందించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక ఆటవిక రాక్షస పాలిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు మాత్రమే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించగలరన్న నమ్మకంతో మళ్లీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రావాలని రవి చేసిన ఈ ప్రయత్నాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.
టీడీపీ రూరల్ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి గెలుపు ఖాయమన్నారు. రవి మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, యువతకు ఉపాధి, రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. టీడీపీ నాయకులు బొప్పన నానాజీ, బాబుఖాన్, గాలి వెంకటేశ్వరరావు, కేదారి, గాడి శ్రీను, నిమ్మలపూడి రామకృష్ణ, కోటిపల్లి చంద్రశేఖర్, కంచుమర్తి నాగరాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్రం ఉన్న దయనీయమైన పరిస్థితిని అధిగమించాలంటే మన దార్శనికుడు, విజనరీ, దేశంలోని అతి గొప్ప నాయకుల్లో ఒకరైన మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. తద్వారా మాత్రమే మనందరి జీవితాలు బాగుపడతాయి. కుటుంబం, స్త్రీలు, యువత అందరూ కూడా వాళ్ళ గమ్యాన్ని చేరతారు. యువత అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మన తెలుగుదేశం, జనసేన ఇద్దరు సభ్యుల్ని కూడా అందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన గొప్ప విజనరీ అయిన మన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడడమే మనందరి కర్తవ్యం. అందులో భాగంగా నేను ఈ పాంప్లెట్ తయారు చేయడం జరిగింది. అది మన గౌరవనీయులు మన రూరల్ ఎమ్మెల్యే గారు బుచ్చే చౌదరి గారి అమృత హస్తాల మీదుగా అది ఓపెన్ చేయడం జరిగింది. సోదరులు రవి గారు ఇవాళ ఒక పాంప్లెట్ మన శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి గారు రిలీజ్ చేయడం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని, రూరల్ నియోజకవర్గంలో గోరంట్ల బుచ్చే చౌదరి గారు శాసనసభ్యులు కావాలి, తద్వారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచనతో ఈ కరపత్రాన్ని ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అర్థం చేసుకుని రవి లాంటి యువకులు ముందుకు వస్తూ ఉన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలి, ప్రభుత్వం మారాలి, మంచి ప్రభుత్వం రావాలి, రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దబడాలన్న ఏకైక లక్ష్యంలో యువకులంతా వాడు బయటకు వస్తూ ఉన్నారు. ఇది ఒక్కరిగా మనందరి కోసం, ఒక చంద్రబాబు గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం కాదు, ఇది మనందరి భవిష్యత్తు కోసం, తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం, తెలుగు భాషా సంస్కృతి వైభవాన్ని కాపాడుకోవడం కోసం, తెలుగు వికాసాన్ని నిలబెట్టడం కోసం, రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ సుఖశాంతులతో జీవించేలాంటి హక్కు కల్పించడం కోసం, భావ స్వాతంత్రాన్ని కల్పించడం కోసం ఏర్పాటైన విధానాల్లో ఇంకో భాగం. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఇంటింటికి వెళ్దాం. ఇలాగ అందరికీ విజ్ఞప్తి, రవి లాంటి యువకులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, రండి, కథలు రండి, తెలుగుదేశంతో కలిసి పోరాడదాం. పోరాడితే పోయేది ఏం లేదు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని సరి చేసుకునే దానికి మాత్రమే మార్గం సుగమం అవుతుంది. అందరం కలిసికట్టుగా వెళ్ళాలని కోరుతూ ఈరోజున ఈ పాంప్లెట్ని పేటలో కూడా పంచాలనే నిర్ణయంలో రవి గారు తీసుకున్న నిర్ణయాన్ని వారికి హర్షం తెలియజేస్తూ, వారికి అభినందనలు తెలియజేస్తూ, రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే తగినంగా మనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో పలు ఎజెండా అంశాలపై దిశానిర్దేశం చేశారు. స్థానిక కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె మాధవీలత, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఓటరు జాబితా సంబంధించి మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పరిష్కరించడం జరిగిందన్నారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 మేరకు తుది ఓటరు జాబితా రూపకల్పన, ఖచ్చితత్వం కోసం తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఆ మేరకు సంబంధిత నియోజకవర్గ ఓటరు నమోదు అధికారులు దిశానిర్దేశనం చేశామన్నారు. తుది ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి నివేదిక అందజేసి జనవరి 22న తుది జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు. మార్పులు, చేర్పులలో భాగంగా ఫోటో సారూప్య ఎంట్రీలు, డెమోగ్రాఫికల్ సారూప్య ఎంట్రీలు, చనిపోయిన, నకిలీ, మార్చబడిన ఓటర్ల తొలగింపు, తార్కిక లోపాలు, క్రమరాహిత్యాల సవరణ మొదలైన వాటిపై ధృవీకరణ చేయడం జరిగిందన్నారు. జనవరి 22న ఓటరు జాబితా ప్రకటన తదుపరి జిల్లా ఎన్నికల అధికారి, నియోజకవర్గ ఎన్నికల అధికారి పోలింగ్ బూత్ల వద్ద ఆయా జాబితాను ప్రకటించడం జరుగుతుందని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జగన్ అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు, తీవ్రంగా ధ్వజమెత్తిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి. మనందరి లక్ష్యం రాష్ట్రంలో వై నాట్ 175, రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత. కులమతాలకు అతీతంగా సేవలే వాసవి క్లబ్ లక్ష్యం, రాజమహేంద్రవరంలో ఇంటర్నేషనల్ సెక్రటరీ నాగభూషణ. ఘనంగా మాతృశ్రీ పాసరమ్మ తల్లి జాతర మహోత్సవాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ప్రజాస్వామ్య పరిరక్షణకే టీడీపీ జనసేన కలయిక, 32-33వ డివిజన్ల టీడీపీ జనసేన సమావేశంలో ఆదిరెడ్డి. ఇవి వాటి న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.